నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్తిపాడు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. ఆత్మీయ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతిపత్రం అందించిన ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదరణలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగుల నుంచి అనూహ్య స్పందన. ఈ నెల 22-23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమిట్. లోగో వెబ్సైట్ను ఆవిష్కరించిన సురేష్ కుమార్. వైభవంగా కొనసాగుతున్న దసరా ఉత్సవాలు. వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. పత్తిపాడు నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులతో కలిసి కాకుమాన్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన ప్రజలకు అన్యాయం జరగదని పెమ్మసాని రామాంజనేయులు స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు చిత్తశుద్దితో పనిచేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ ప్రభుత్వం మారిన తర్వాత మీరు చూసుంటారు, ఒక పాజిటివ్ మూమెంట్, అంటే మీ ఆస్తుల విలువలు పెరగటం కానీ, అంటే ఒక అభివృద్ధి వైపు వెళ్ళటం అనేది ప్రతి ఒక్క చోట జరుగుతూ ఉంది. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఈ ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్ కడదామని ఒక 5 ఎకరాల ల్యాండ్ కొందామని చూస్తే నేనే కొనలేనటువంటి పరిస్థితికి వచ్చింది ఈ రోజున. అంటే అంత రేట్లు పెరిగిపోయినాయి ఒక్కొక్క ఎకరం. అదంతా మీ అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. బట్ చెప్పేది ఏంటంటే, అంటే భూముల విలువలు అవన్నీ పెరగటం కూడా మీ అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల వచ్చిందని మీరు దయచేసి మర్చిపోవద్దు. అదేవిధంగా వచ్చిన వెంటనే కాలువల్లో ఉన్నటువంటి గుర్రపు డెక్కని మీ అందరి సహకారంతో తీయించి ప్రతి ఒక్కరికి కూడా వాటర్ వచ్చే విధంగా రామాంజనేయులు గారు ముందుండి నడిపించారు. ఆ విషయాన్ని కూడా మీరు ఎవరు మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి చాలా సమస్యలు మా దృష్టికి తెచ్చారు. తప్పకుండా రైతాంగంతో కూడుకున్నటువంటి ఈ కాకుమాను మండల ప్రజలందరికీ ఒకటే మాట చెప్తున్నా, అప్పాపురం ఛానల్, కొమ్మమూరు ఛానల్, ఎన్ఎస్పి సైలెంట్, ఈ 3 సమ్మేళితం చేసి ఒకటే చెప్పారు, ఒక గుంటూరు ఛానల్ వరకే ఎక్స్టెన్షన్ ఇస్తే కాకుమానికి అంత ప్రయోజనం ఉండదంటే మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ కలిపి దాదాపుగా 800 కోట్లతో అయ్యే పనిని ఇప్పుడు 1100 కోట్లకు తీసుకెళ్లాడు మా ఎంపీ గారు. కాబట్టి దీనికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మొత్తం మీద మన పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ పలువురు ఉద్యోగులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ల్యాబొరేటరీ కాంట్రాక్ట్ ఉద్యోగులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, 3 నెలల జీతం ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఆయన తగు చర్యలు తీసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. లక్ష్మీపురం పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో మెగా జాబ్ మేళా జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో దేశంలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. ఈ మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందన్నారు. 42 కంపెనీలు యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. సుమారు 7,000 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. వచ్చే నెలలో కూడా జాబ్ మేళా నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి కూడా వెల్లువెత్తున విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉద్యోగార్థం ఇక్కడికి రావడం జరిగింది. మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్లో జాబ్ మేళాని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా హెచ్ఆర్ అండ్ కంపెనీ మాకు సహాయ సహకారాలు ఈ జాబ్ ఫేర్ని పెట్టడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. అందులో హర్ష గారు, కార్తిక్ గారు ఈ మొత్తాన్ని కూడా సమన్వయం చేసి
దాదాపు 30 కంపెనీల్ని ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇక్కడున్న ఎంతోమందికి ఉద్యోగ కల్పనని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందరం కలిసికట్టుగా ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నిరుద్యోగ యువతని పూర్తిగా నిరుద్యోగత నుంచి బయటకు తీసుకొచ్చి పనివంతుల్ని చేసే ఒక ప్రయత్నాన్ని చేయబోతూ ఉన్నాము. డైరెక్ట్ రిజిస్ట్రేషన్స్ 3,000 పైన దాటిపోయాయి. అదే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ దగ్గర 1,500 నుంచి 2,000 జరగడం జరిగింది. ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్కు సంబంధించిన లోగో, వెబ్సైట్ను రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్ ఆవిష్కరించారు. డ్రోన్ సాంకేతికత, వినియోగం, దానివల్ల ఎదురయ్యే సవాళ్లు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సురేష్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, నిపుణులు ఈ సమ్మిట్లో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 22, 23 తేదీలో విజయవాడలో మనం నేషనల్ లెవెల్ డ్రోన్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబోతున్నాం. డ్రోన్స్ అనేది బహుశా మీకు అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఇది ఒక కొత్త టెక్నాలజీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా డ్రోన్ ఒక ఉపయోగం డిఫరెంట్ సెక్టర్స్లో, అది మీరు కూడా చాలా చూసి ఉంటారు. ఈ ఉక్రెయిన్ వార్లో కానీ, లేకపోతే ఇస్రాయెల్ గాసాలో జరుగుతున్న ఇష్యూలో కూడా ఏ రకంగా డ్రోన్స్నే ఈరోజు వాళ్ళ యొక్క డిఫెన్స్ పర్పస్ కోసం వాడుతున్నారనేది అది ఒక ఆస్పెక్ట్. మనం ఇక్కడ సివిల్ సొసైటీలో సివిలియన్ యూస్ కోసం డ్రోన్స్ అప్లికేషన్ మీద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే చేయడం జరిగింది. గత నెల మనకు విజయవాడలో జరిగిన వరదలో మీరందరూ కూడా చూసి ఉంటారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజైన గాయత్రీదేవిగా నిన్న అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు మాధవస్వామి తెలిపారు. గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందావన్ గార్డెన్స్ 5వ లయం అన్నమయ్య వీధిలో వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమైనాయి. 3వ తేదీ ప్రారంభమయ్యి 12వ తేదీ శనివారం యొక్క నవరాత్ర మహోత్సవాలన్నీ కూడా ముగుస్తాయి. కాబట్టి ఈ రోజున 4వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజున అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తుంది భక్తులందరికీ కూడా. వేదమాత గాయత్రి, వేదాలన్నిటికీ కూడా అమ్మవారు గాయత్రీదేవి కాబట్టి అమ్మని దర్శించినట్లయితే సర్వశుభాలు చేకూరుతాయి. పిల్లలందరికీ కూడా సకల విద్యలు కూడా సరస్వతీదేవి ప్రసాదించినట్లుగానే గాయత్రి అమ్మవారు కూడా సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మని దర్శించినట్లయితే అనేకమైనటువంటి లాభాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున దేవస్థానానికి విచ్చేసి చక్కగా స్వామివారి వెంకటేశ్వర స్వామివారితో పాటు వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అమ్మని దర్శించినట్లయితే అత్యధిక ఫలితం ఉంటుంది. చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 10 లక్షలు విలువ చేసే సొత్తును రికవరీ చేశారు. ఇంజనీరింగ్ చదువుతున్న చిన్నబాబు దొంగతనాలకు పాల్పడుతూ గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని సిఐ వీరేంద్రబాబు తెలిపారు. ఎస్వీఎన్ కాలనీ దొంగతనం కేసులో ఇతడితో పాటు భాగస్వామి అయిన మరో వ్యక్తి హైదరాబాద్ జైల్లో ఉన్నట్లు చెప్పారు. ఇద్దరు కలిసి చేశారని చెప్పేసి సమాచారం ఉంది. అందులో గొర్రెల చిన్నబాబు అనే అతను, తర్వాత శామ్యూల్ అనే అతను చేశారని ఇన్ఫర్మేషన్ మీద దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా సాయంత్రం 5 గంటల టైంలో గుంటూరు ఆర్టీసీ బస్ స్టేషన్లో మేము ముఖ్యమైన సమాచారం మీదకు చిన్నబాబు, గొర్రెల చిన్నబాబు, ఇతని నేటివ్ ఆఫ్ కాకినాడ, ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో ఇతను విచారిస్తే ఇతను గతంలో కొన్ని నేరాలు చేస్తున్నాడు. అలాగే ఇతను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉన్నాడు. 2015లో పూర్తి చేశాడు. తర్వాత ఇతనికి కొన్ని వ్యసనాల వలన, అంటే క్రికెట్ బెట్టింగ్, తర్వాత హార్స్ రైడింగ్, అటువంటి ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడటం వల్ల అటువంటి వాటికి అడిక్ట్ అయ్యి దొంగతనాలు అలవాటు చేసుకోవడం జరిగింది. అందులో వీళ్ళ సొంత బావగారు కూడా కేపీఎస్పీ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు బెటాలియన్లో. ఇతన్ని మేము అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతని దగ్గర మేము కొంత సోరీ సొత్తును రికవర్ చేసుకోవడం జరిగింది. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం కావడంతో క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిశాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
లలితాత్రిపై దేవీ నవరాత్రులు ఈరోజు 4వ రోజుకు చేరుకున్నాయి. ప్రతిరోజు అమ్మవారిని విశేషమైన అలంకారాలతోటి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. అందులో అమ్మవారికి వజ్ర కిరీటంతో దర్శనం చేసుకోవడం అనేది భక్తులందరికీ చాలా ఎంతో భక్తిగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి భక్తులందరికీ కూడా ఈరోజు శ్రీ లలితా త్రిపురదేవి అలంకారంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కుంకుమార్చనతోటి అలాగే ప్రత్యేకమైనటువంటి హోమాలతోటి అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారికి దరిదాపుగా 1 కోటి పైనే లలితా సహస్రనామం లాంటి పూజలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరికీ కూడా దేవీ నవరాత్రులు అమ్మవారి శుభ ఆశీస్సులు. జయ దుర్గా. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఎన్ఎంఎంఎంఎస్ విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ నిర్వహించారు. చంద్రమౌళి నగర్ భాష్యం మెయిన్ క్యాంపస్లో జరిగిన ఈ కార్యక్రమంలో కె సతీష్ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఆదివారం భాష్యం మెయిన్ క్యాంపస్లో నిపుణులైన అధ్యాపకులతో విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కోచింగ్ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగి స్కాలర్షిప్లు పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఈరోజు 350 మంది విద్యార్థులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాజీ, సాంబశివరావు, అరుణాచలం, సాయి కిరణ్, ఉప్పాల సాంబశివరావు, సాయిరాం పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతున్నది. అలాగే ఉచితంగా మెటీరియల్ ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భాష్యం ఏసీ ఆడిటోరియంలో జరుగుతుంది. మ్యాట్ టీచ్ చేయడానికి అనుభవజ్ఞులైన ప్రకాష్ గారు వస్తున్నారు, టీచ్ చేస్తున్నారు. అలాగే మ్యాథ్స్, సైన్స్, సోషల్లో ప్రత్యేకమైన సీనియర్ ఫ్యాకల్టీ నిపుణులు టీచ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో అనేక మంది గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ విద్యార్థులు, అలాగే జిల్లా పరిషత్ స్కూల్, హై స్కూల్ విద్యార్థులు, ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులు ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈరోజు ఫస్ట్ సండే. ఈరోజు కార్యక్రమంలో 350 మంది స్టూడెంట్స్ అత్యుత్సాహంగా పాల్గొన్నారు. అమరావతి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సూచించారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఈ ప్రజా దర్బార్లో పాల్గొంటారని, సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమరావతి మండల పరిధిలోని గ్రామాల ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సూచించారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఈ ప్రజా దర్బార్లో పాల్గొంటారని, సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అమరావతి మండలం అమరావతి హెడ్ క్వార్టర్లో 7వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించబడినని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ప్రజా దర్బార్లో నాతో పాటు అన్ని రంగాలకు సంబంధించిన, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొంటారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి, మీకు సంబంధించిన ఎటువంటి సమస్య అయినా, రెవెన్యూ సమస్య అయినా, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్య అయినా, అట్లానే వాటర్ వర్క్స్కి సంబంధించిన సమస్య అయినా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్య అయినా, ఎటువంటి సమస్యనైనా అర్జీ రూపంలో మీరు అందిస్తే తక్షణమే పరిష్కారం చూపే దిశగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం జరిగింది. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ చీఫ్ ఫిజిషియన్ డాక్టర్ కొండా వెంకటేశ్వరులతో పాటు ఇతర వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఆయుర్వేదంలో మంచి వైద్యం అందుబాటులో ఉందని, పంచకర్మ విధానంలో కీళ్ల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్కు చికిత్స చేయవచ్చని డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు తెలిపారు. మన శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ గోరంట్ల భాష్యం రామసేతు వెనకవైపు గల సుమారు 100కు పైగా బెడ్లు గల ఈ ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు, డిస్క్ ప్రాబ్లం, సోరియాసిస్, చర్మ వ్యాధులు, ఇలాంటి అనేక సెక్స్ సమస్యలు, జీర్ణ సంబంధమైన వ్యాధులు, స్త్రీల సంబంధ వ్యాధులు, ఇలా అనేక రకమైన మానసిక వ్యాధులు, వీటన్నిటి కూడా ఉచితంగా నాడీ పరీక్ష నిర్వహించి ఇక్కడ మందులు కూడా కొట్టకల్ ఆర్యవైద్యశాల కేరళ వారి సహకారంతో కొంతవరకు మందులు కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 21వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. విశేష హోమాలు, కుంకుమార్చనలో భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 9న మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవి పూజను నిర్వహించనున్నట్లు అంగడి శ్రీనివాసరావు, అచ్చాల వెంకటరెడ్డి తెలిపారు. పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు గత 21 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా శ్రీ దేవీ నవరాత్రులు చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో గత 21 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అత్యంత వైభవంగా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ విరివిగా పాల్గొని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అందరూ భక్తులు పాల్గొని అమ్మవారి కృపతో పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వచ్చే బుధవారం 9వ తారీఖు మూలా నక్షత్రం రోజు పిల్లలందరికీ సరస్వతి పూజ చేయడం జరుగుతూ ఉంది. ఆ పూజలో పిల్లలందరూ పాల్గొని తమ విద్యాభ్యాసం బాగా నిర్విఘ్నంగా జరగాలని చెప్పి కోరుకోవాలని. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రక్రియ విజయవంతమైంది. మారుమూల ప్రాంతాలకు మందులు సరఫరా చేయడంలో డ్రోన్ల వినియోగానికి అడుగులు పడుతున్నాయి. మున్నంగి పీహెచ్సీ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని అన్నవరపులంక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి డ్రోగో డ్రోన్ ద్వారా 10 కిలోల టీకాలు, మందుల కిట్ను పంపించారు. రహదారులు, రేపల్లె కాల్వ, కృష్ణానది పరివాహక ప్రాంతాలను దాటి 10 నిమిషాల్లోనే డ్రోన్ లక్ష్యాన్ని చేరుకుంది. పీహెచ్సీ వైద్యాధికారిణి సిహెచ్ లక్ష్మీసుధా, తహసీల్దార్ సిద్ధార్థ్, ఎంపీడీఓ విజయలక్ష్మి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. ఏటీ అగ్రహారం 18వ లైన్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ నెల 12 వరకు జరిగే ఉత్సవాల్లో వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. లలితా త్రిపుర సుందరి దేవికి స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 4 ఏళ్లుగా దసరా ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. నిత్య సన్మంగళాని భవతు. ఏటగ్రహారం 18వ మల్లాడిచేలో గత 4 సంవత్సరాలుగా దసరా నవరాత్రులు ఘన వైభవంగా చేయడం జరుగుతుంది. రోజు పొద్దున, ఉదయం, సాయంత్రం కుంకుమ పూజ మరియు దసరా పండుగ నాడు భారీ అన్నదాన కార్యక్రమం చేయబడును. ఈ కార్యక్రమానికి ఏటగ్రహారం ప్రజలందరూ సహకరించి ప్రతిరోజు పూజకు కానీ అన్నిటికీ దగ్గరుండి వారికి కావాల్సిన సేవలన్నీ అందిస్తూ అమ్మవారికి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.